పోయిన వారు నేను అస్థిరమైన మమ్మల్ని కూడా మీరు ప్రేమించి రక్షించడానికి నేను మీరు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. మాకు నీతో సహవాసం అనుగ్రహించడానికి, నీ సన్నిధిలో నిల్చుండే భాగ్యం అనుగ్రహించడానికి నేను నీవే వ్యక్తిగా చేసుకున్నావు. నేను తగ్గించుకున్నావు. సొగసు లేకుండా, సులభం లేకుండా సిలువపై మ్రాళ్ళ మీద చనిపోయావు. సమాధి చేపట్టావు. సమాధి నుంచి మూడో దినాన్ని లేచి పరలోకానికి వెళ్ళావు. ప్రభావ నీ కుమారుడే యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించడానికి ఇదేనో బేతనీయంగా మమ్మల్ని సమకూర్చారు. గత దినాలుగా మీరు సహాయం చేస్తూ వచ్చారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభావ మేము ఆత్మతో సత్యంగా ఆరాధించడానికి, యథార్థంగా ఆరాధించడానికి సహాయం చేయండి. ప్రభావ నీ వాక్య చేత మమ్మల్ని బ్రతికించు. నీ నీతిని బట్టి బ్రతికించు. నీ కృప చేత మమ్మల్ని బ్రతికించు. పెట్టిన స్థలానికి వస్తున్నాం. అలాగే దేవుడు కూడా రావడానికి ఆయనకు ఒక స్థలాన్ని నిర్మించమని ప్రభువు చేసిపోయాడు. మరి ఆయనకు కావాల్సింది ఏంటంటే స్థలం. సంఖ్యాకాండం చూడండి, 35వ అధ్యాయము. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 34వ వచనం. చూసారండి ఏం చేయకూడదంట? చదవమ్మ మాట చదువు. మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించున్నాను. నిజముగా యెహోవా అని నేను ఇశ్రాయేలు మధ్య నివసించున్నాను. చూసారండి, మీరు నివసించే దేశాన్ని మీరు ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. ఎందుకని? అందులో నేను మీ మధ్య నివసించున్నాను. నిజంగా యెహోవాని నేను ఇశ్రాయేలు మధ్యన నివసిస్తున్నాడు. ప్రభు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంటే ఆయన నివసించడానికి, ఆయన మాట్లాడడానికి, ఆయన సహవాసం చేయడానికి ఒక స్థలాన్ని కోరుకున్నాడు. మనం ఇందాక చదివాం 132 కీర్తనలు. అక్కడ ఏముందండి? నేను సీయోనులో కోరుకున్నాడు. ఆయన నివాస స్థలం ఉంటుంది. రెండోదిగా చూడండి, ఆయన ఇంకేం కోరుకున్నాడు? కీర్తన గ్రంథం 78వ అధ్యాయము 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించాను. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను. కార్యములందు జ్ఞాపకుడై వారిని నడిపించను. రెండోదిగా చూస్తే ప్రభు కోరుకున్నాడు. మొట్టమొదటిగా స్థలాన్ని కోరుకున్నాడు ఆయన. రెండోది వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తి ఎందుకంటే ప్రభుకు అవసరం. ప్రభు పరిపాలించలేడా? ఆయన ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆయన ఎవరంటే దావీదు. దావీదు ఏమన్నా చదివాడండి? ఆయన ఏం నేర్చుకుంటున్నాడు? గొర్రెలు నేర్చుకున్నాడు. గొర్రెలు నేర్చుకున్న వాడికి ఈ రోజుల్లో విలువ ఉండదు. మేకలు, గొర్రెలు, గేదెలు, ఆవులు, ఈ పశువులు మేపేవాడికి విలువ ఉంటుందండి. బాగా చదువుకున్న వాడికి, ఉద్యోగస్తుడికి, బాగా ఉన్నవాడికి ఏం చేస్తే పేరు ఉంటుంది. కానీ దావీదుని చూడండి కోరుకున్నాడు ప్రభు. ఎటువంటి వాడిని కోరుకున్నాడండి? చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. అతడు వారి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలయగా సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వారి సహోదరులు వారిని అభిషేకం చేసి నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలంగా వచ్చాను. దేవుడు దావీదును కోరుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి, రాజుగా ఉండడానికి, అధిపతిగా ఉండడానికి దేవుని యొక్క సంకల్పము. అందుకే అపొస్తలుల కార్యాలు ఉంటుంది. దావీదు ఏం చేశాడంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున సేవ చేశాడంటే. దేవునికి ఒక సంకల్పం ఉంది. అందుకొరకే దావీదుని దేవుడు కోరుకున్నాడు. అతడు ఎటువంటి వాడండి? అతడు ఎర్రని వాడంట, చక్కని నేత్రం గలవాడంట, చూసుటకు సుందరమైన వాడు. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు కోరుకోవాల. సమూయేలు ఏం చూశాడు?
పై రూపాన్ని చూశాడు. అక్కడ మాట ఉండాలి చూడండి, 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేస్తున్నాను, మనుషులు పై రూపం లక్ష్య పెట్టుడు, యెహోవా ఏం లక్ష్య పెట్టారండి? హృదయం చూస్తాడే. నేను తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, మీరు అందరూ ఏం చేస్తారు? ఇది సేవకుడని గుర్తిస్తారు. మీరందరూ మంచి మంచి బట్టలు వేసుకొచ్చారు, ప్రభు ఇది చూడటం నా అంతరాన్ని చూస్తాడు. అందుకే ప్రభు అంటారు సమరయిస్తూ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ. అసలు హృదయం ఎలా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అది చూస్తాడు ప్రభు. పై రూపాలు చూడటం. మనం ఎంత విద్యావంతులైనా, ఎంత ధనవంతులైనా, ఎంత పేరున్నా, కీర్తున్నా, తెల్లని వస్త్రాలు వేసినా, ఇది పైది. ప్రభు చూసేది ఏంటండి? యథార్థత చూస్తాడు. యథార్థత మీద ఆయన దృష్టి పెట్టాడు. మనుషులు చూసేది ఏంటండి? పర్లేదు, బాగున్నాడు అంటారు. అక్కడ దేవుడు కూడా అది కొట్టేసాడు, లక్ష్య పెట్టలేదు. అయితే ఒకడు ఉన్నాడు కడసారి వాడు. కానీ ఎటువంటి వాడండి? మానిమించి తీసుకొచ్చాడు నల్లిని. ఆ పశువుల్ని, ఆ పాలిచ్చే పశువులు దేవుడు ఏం చేశాడు? ఆ పని మానిమించి కోరుకున్నాడు. దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు మాట్లాడడానికి. రెండోదిగా చూస్తే దావీదుని కోరుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకి ఒక రాజుగా, అధిపతిగా దేవుడు ఏర్పాటు చేశాడు. మూడోది చూడండి, ప్రభు ఏం కోరుకున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. చదవండి. 3వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్టు ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడనో నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు దీర్ఘశాంతం గలవాడైనాడు. ఆయన మూడోదిగా కోరుచున్నాడు. మొట్టమొదటిగా స్థలాన్ని కోరుకున్నాడు, రెండోదిగా ఒక వ్యక్తిని కోరుకున్నాడు, మూడోదిగా ప్రభు కోరేది ఏంటంటే మారు మనసు పొందాలని కోరుకున్నాడు. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో యవనస్తులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే ప్రభు ఈ సమయంలో నిన్ను కోరేది ఏంటంటే నువ్వు మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అపోస్తల కార్యములు 30వ అధ్యాయం 17:30. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 30. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టు ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకి ఆజ్ఞాపించినాడు. దేవుడిని నిన్ను కోరేది ఏంటంటే నువ్వు మారు మనసు పొందు. పొందకపోతే ఏం జరుగుతుందండి చెప్పాలి. నువ్వు మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది? మారు మనసు పొందని కదా నశించిపోతారని దేవుని వాక్యం చెప్తుంది. ఆ నశించిన దాన్ని వెలగరక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎవరు పొందారంటే ఇక్కడ చూడండి, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు. ఇప్పుడైతే అంతటా అంటే అంతకంటే ఈ చించిపేట ప్రతి తెనాల లేదా మన దేశమేనా చక్కడేమో అంతటా. అంతటంటే అంతటా ఇక్కడ కులాలను బట్టి, ధనాన్ని బట్టి, చదువుని బట్టి భేదాలు ఉన్నాయి. కానీ ప్రభు ఒకే మాట చెప్తున్నాడు, ఆజ్ఞిస్తున్నాడు ఏంటంటే అంతటా అందరూ ఏ పొందాలండి? మారు మనసు పొందాలి. ఇది మనుషులకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు వస్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, సమయం గడిచిపోతుంది, కానీ ఏం చేస్తున్నావు? మారు మనసు పొందేవా? ప్రభు అంటారు పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందు. మారు మనసు అంటే ఏంటి చూడండి, ఒక మాట ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. మారు మనసు అంటే ఏంటంటే 9వ అధ్యాయం 35వ వచనం. మారు మనసు అంటే ఏంటి చూడండి. నన్ను ఒకప్పుడనే మారు మనసు పొందాలంటే నాకు అర్థమైంది కాదు. మారు మనసు అంటే ఏంటి తెలియదు, కానీ దేవుని వాక్యంలో మనకు తేటగా కనబడుతుంది చూడండి. 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములు తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారములకు పరలోకమైన భూమిని అనుభవించి
నిన్ను సేవింపకపోయి తమ చెడు నడతలు విడిచి మారు మనసు. చెడుతనాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. నువ్వు ఒక త్రాగుబోతు అయితే ఏం మానేయండి? త్రాగుడు మానేయాలి. ఒక వ్యభిచారం అయితే వ్యభిచారం మానేయాలి. ఒక తిట్టుబోతు అయితే ఏం మానేయాలి? తిట్టడం మానేయాలి. కొట్టేవాడు అయితే చెప్పాలి. ఇదే చెడుతనము. నీ దేహాన్ని, అందుకే ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, నీ దేహాన్ని చెరుపుదాన్ని నువ్వు తొలగించుకోను. దేహాన్ని ఏం చెరిపేస్తుంది? పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. అక్కడ చూడండి నెహెమ్యా గ్రంథంలో, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందాలి. చెడు నడతలు విడిచిపెట్టడమే మారు మనసు. అది శరీరానుసారమైన మనసు. అది దేవునికి లోబడదంటే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ప్రభు ఎందుకు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయంలో మనసులు, ఆత్మానుసారులు ఆత్మ విషయమే మనసు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానం. ఏదైనా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైందంటే, అందుకే ప్రభు అంటున్నారు, నువ్వు మారు మనసు పొందు. ఏం పొందాలండి? ప్రభు ఒక స్థలాన్ని కోరుకున్నాడు, ఒక వ్యక్తిని కోరుకున్నాడు. మూలంగా చూస్తే నీ నుండి ఏం కోరుకుంటున్నాడు ఆయన? నీ వెండి బంగారాలు కాదు, నీ దక్షిణ భాగాలు కాదు, నీ వస్త్రాలు కాదు, నీదేది కాదు. ప్రభు నీ నుండి ఆశించేది ఏంటంటే మారు మనసు. మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. 4వ చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. చదవండి బాగానే. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. చాలండి. ఏం కోరుతున్నాడండి ఆయన? కనికరాన్ని కోరుతున్నాడు ఆయన. మన హృదయాలు కఠినంగా ఉండకూడదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ నుండి కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకని చెప్పండి? ఆ మాట ఉంటుంది చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం చదవండి. కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. చాలండి. మన తండ్రి ఎటువంటి వాడండి? మన ఏడాది కూడా కనికరపడ్డాడు. మనం పాపం చేస్తాం, మారు మనసు లేకుండా నశించిపోతున్న మన ఏడల తండ్రి ఏం చేశాడు? కనికరపడ్డాడు. మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవాడు. ప్రభు నీ నుండి కోరేది ఏంటంటే కనికరాన్ని కోరుకుంటున్నాడే. మత్తయి సువార్తలో చూడండి ఒక భాగాన్ని, 5వ అధ్యాయము 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు ఏం పొందుతారండి? కనికరం గలవారు ధన్యుడు అంటారు. నువ్వేం పొందుకుంటావు చెప్పాలి. ఏం పొందుకుంటావండి? కనికరం. అందుకే మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటున్నారు, కనికరం గలవారు ధన్యులు, వారి కనికరాన్ని పొందుతారు. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఒక భాగం ఉంటుంది. 9వ అధ్యాయము చదవండి. 9వ అధ్యాయం 13వ వచనం. అయితే నేను పాపమును పిలవలేదు, నీతిమంతులను చదవండి. అయితే నేను పాపమును పిలవవచ్చునని కాదు, నీతిమంతులను పిలవరాలేదు కాక కనికరమని కోరుచున్నాను. బలిని నేను కోరనంటే, బలి కోరనంటే మేకలు, గొర్రెలు, కోడెలు చాలా మంది ఏం తీసుకొస్తారండి? అవి కోరుకోవట్లేదు. ప్రభు నీ నుండి ఏం కోరుకున్నాడంటే కనికరాన్ని కోరుకున్నాడు. మొట్టమొదటిగా ప్రభు స్థలాన్ని కోరుకున్నాడు, రెండోదిగా ఒక వ్యక్తిని కోరుకున్నాడు, మూడోదిగా నీ నుండి ఏం ఆశిస్తున్నాడండి? మారు మనసు పొందాలని ఆశిస్తున్నాడు. 4వది ఏం కోరుకుంటున్నాడు? కనికరాన్ని. ఉందంటే కనికరం మనలో చెప్పాలి. ఒక ధనవంతుడు భూమి మీద మంచి ధనవంతుడు, నాకు ఏమీ లోటు లేదు, సమృద్ధి ఉంది. దరిద్రుడైన లాజరు అక్కడ ఉన్నాడు, కనికరపడ్డాడండి. ఏ రోజైనా
భేదపడి ఉన్నాడు కదా, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు ఒకరోజైనా జ్ఞాపకం చేసుకున్నాడా? చనిపోయిన తర్వాత ఆ శిక్షలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చాడు. ఎవరికంటే అలానే ఉంది. భూమి మీద నుంచి జ్ఞాపకం లేదు, కనికరమే లేదు. అందుకే ప్రభు అన్నాడు, కనికరం గలవారు ధన్యులు. మరి ఏం పొందుతారండి? మనుషుడు ఏది విత్తుతాడో అదే పంట మళ్ళీ కోసుకుపోతాడు. దేవుడు న్యాయవంతుడు, చూస్తాడు ఆయన. ఈ సమయంలో ప్రభు కోరుకున్నది చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని చూడండి. 5గా తండ్రి ఎవరిని కోరుతున్నాడండి? ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవారు కావాలంట. కావాలని ఏం చేస్తున్నాడైనా కోరుకుంటున్నాడు. మీరు కూడా ఒకసారి కోరుకుంటారు కదా, పిల్లలు కోరుకుంటారు, మాకు ఐస్ క్రీమ్ కావాలి, బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి. తండ్రిని కోరుకుంటాడు. తండ్రి కూడా వృద్ధాపులు ఏం కోరుకుంటాడంటే, నాకు ఏదైనా టిఫిన్ తెచ్చిపెట్టు, నాకు ట్యాబ్లెట్లు తెచ్చిపెట్టు, అవసరం పెట్టి అడుగుతూ ఉంటారు. పరలోకపు తండ్రి మానవుని కోరేది ఏంటంటే ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది, అది ఇప్పుడే వచ్చినది. తనను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మనం చదివిన కీర్తన గ్రంథం 45లో ఒక మాట ఉంటుంది. ఆయన ఏం కోరుతున్నాడండి? ఈ సౌందర్యాన్ని కోరుతున్నాడంట. వివాహం చేసుకునే ముందు చాలా మంది ఏం చేస్తారండి చెప్పండి? భర్త గురించి, చేసుకునే భర్త గురించి యవనస్తులు ఏం ఆలోచిస్తారు? నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి. ఏం చూస్తారు? చదివాం కదా, పై రూపాన్ని చూస్తారు. అవునా కదండి? ఏం చూస్తారు? పై రూపం బాగుంటే చాలు. చాలా మంది ఏం చేస్తారు? వివాహాలు చేసుకుంటారు. అవునా కదండి? ప్రభు కూడా నీ సౌందర్యాన్ని చూస్తున్నాడు. ఏ సౌందర్యం అంటే చెప్పాలి? ఆత్మ సంబంధం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో చేస్తుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారంటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఏ సారూప్యం అంటే? తన కుమారుడితో సారూప్యం గలవారంటకు వారిని ముందుగానే దేవుడు ఏం చేశాడు? ఏ సారూప్యం అది? చాలా మంది అంటారు, సేమ్ వాళ్ళ తండ్రిలాగా ఉన్నారంట, సేమ్ వాళ్ళ తల్లిలా ఉన్నారంట. ఏంటంటే పోలికలు. మన గురించి కూడా ప్రభు ఏంటంటే మన సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏ సౌందర్యం? తన కుమారుడితో సారూప్యం గలవారు వారి ముందుగా నిర్ణయించారు. ఏ సారూప్యం ఇది? ఆయన కుమారుడితో సారూప్యం. ప్రభు ఎటువంటి వాడు? ఆయన అతి సుందరుడు అంట. పరమగీతాల్లో ఆయన గురించి ఒక మాట ఉండదు, చదవండి. పరమగీతములు 1వ మొదటి అధ్యాయం ఒక మాట ఉంటుంది. మొదటి అధ్యాయం 16వ వచనం చదవండి. నా ప్రియుడా నీవు సుందరుడు. ప్రభు ఎటువంటి వాడండి? నా ప్రియుడా నీవు సుందరుడు, అతి మనోహరుడు. ఒక మాట చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు. మరి ఇటువంటి ప్రభు ఆయన స్వరూపంలో మనం కూడా తీసుకురావడానికి ఏం చేసాడండి ఆయన చెప్పండి? సమయం మధుగంధం చదివితే సౌలు అంటండి ఒక సుందరుడు అండి. ఆ రాజు ఎటువంటి వాడండి? సుందరుడు. బెత్షెబా ఆవిడ కూడా సౌందర్యవతి. దావీదు గురించి కూడా చదివాం, ఆయన ఎటువంటి వాడండి? చక్కని వాడండి. మరి మన ప్రభు అటువంటి రూపాన్ని ఇచ్చిన ప్రభు ఎలా ఉంటాడు?
ఆయన ఎటువంటి వాడండి? నా ప్రియుడు ధవళవర్ణుడు. నా ప్రియుడు ధవళవర్ణుడు ఏమైపోయాడు? మన వరకు రత్నవర్ణుడు అయిపోయాడు. ఎందుకంటే ఆయన కుమారుని యొక్క ఆరిపులో మనం తీసుకురావడానికి ప్రభు ఏమైపోయాడు? సొగసు లేకుండా, స్వరూపం లేకుండా ఆ మ్రాని మీద ఏమైపోయాడండి? వేలాడాడు. ఎవరు కొరకు? ఆయన ఏం కోరుకున్నాడండి? మనలో నుంచి సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడండి ప్రభు? చెప్పండి. ఆరాధించాలండి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ. ఒకప్పుడు మనకు అలాంటి ఆరాధన లేదు. అటువంటి ఆరాధన మనలో లేదు. అందుకే ప్రభు ఏం చేశాడంటే మనకు తన సారూప్యం ఇవ్వడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే కీర్తనలో ఒక మాట ఉంటుంది. 129 కీర్తన చూడండి. కీర్తన 129 మొదటి విషయంగా చదవండి. ఇశ్రాయేలీయులను నా యవన కాలం మొదలుకొని భగవాను నాకు అధిక బాధలు కలుగజేసుకోవచ్చు. నా యవన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేసుకోవచ్చు. 3వ విషయం, అయినను వారు నన్ను జీవింపలేకపోయి దున్నవారు నా వీపు మీద దున్నిది వారి చాళ్లను ఏం చేశారండి? చేశారు పొడుగుగా చేసి దున్నేశారు. చేనులో పొలాల్లో దున్నుతారు. వర్షాకాలం వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? ముందే నాగంతో దున్నారు. ఇప్పుడేం దేంతో దున్నుతున్నారు? ట్రాక్టర్తో దున్నుతున్నారు. ప్రభు వీపునంటే ఎలా దున్నారండి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇది చెప్పడానికి సులువుగానే ఉంటుంది, కానీ ఆయన పడిన బాధ, ఆయన శ్రమ, ఆయన కష్టము, ఆ దుఃఖము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దున్నవారు నా వీపి మీద దున్నేది వారి చాలని పొడుగుగా. దీని కొరకు ఆయన స్వరూపాన్ని కోల్పోయాడు. సొగసు లేకుండా, స్వరూపం లేకుండా రాని మీద ఎవరి కొరకు? వాళ్ళ కుమారుడి యొక్క సారూప్యంలోకి మనల్ని తీసుకురావడం. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. 4:19 వచ్చింది. 4 క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మనలో నాకు కష్ట వేదన కలుగు. ఏ స్వరూపం అండి ఇది? క్రీస్తు స్వరూపం అంట. ఆయన ఎంత సుందరుడంటే ఆయన. అటువంటి ప్రభు మన కొరకు ఏం చేశాడు చూడండి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు కన్న తర్వాత ఏమైపోతారు చెప్పండి? మీకు చాలా తల్లులు ఉన్నారు. పిల్లలు కన్నా వాళ్ళకి తెలుసు ఏం చేస్తారు? సుఖాన్ని వదులుకుంటారు, ధనాన్ని వదులుకుంటారు, ఆరోగ్యాన్ని వదులుకుంటారు. ఏం చేస్తారండి? నిజంగా కూడా వదులుకుంటారు. ఎవరు వరకు? పిల్లలు బాగుండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలి. రాత్రి ఒక తల్లి సాక్ష్యం చెప్తారు. నా కుమారుడు యొక్క వివాహం కొరకు ప్రభువుని అడిగాను, కన్నీళ్ళతో చెప్తుంది. తల్లిగా ఉంటుంది ఆ బాధ్యత. అన్నదమ్ములు ఉన్న అక్క చెల్లెలు ఉన్న బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కన్నది కాబట్టి తన కుమారుడు యొక్క వివాహ విషయం ఏముందని ఆవిడకి చింత ఉంటుంది, బాధ ఉంటుంది. అలాగే పరలోక తండ్రి కూడా మనుషుడి ఎలా ఏముందండి? బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది. అందుకైనా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నడికి వచ్చాడు. ఎందువరకు వచ్చాడైనా చెప్పండి? ఆయన కోరుకున్నాడు. ఆయన నివాస స్థలంగా కోరుకున్నాడు. ఇశ్రాయేల్ మధ్య నివసించడానికి, వారితో మాట్లాడడానికి. రెండోది ఒక వ్యక్తిని కోరుకున్నాడు, ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని పరిపాలించాడు. మూడోది కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? ఆయన మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలని కోరుకున్నాడు. నాలుగోదిగా కనికరాన్ని కోరుకున్నాడు. ఐదవదిగా ఏం కోరుకున్నాడండి? ఆయన నువ్వు యథార్థంగా ఆరాధించాలి. నువ్వు కింద వాక్యాన్ని బట్టి నిన్ను కోరుకున్నాడు ప్రభు. ఎందుకు కోరుకున్నాడు? ఆయన నువ్వు యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తావని ప్రభు నిన్ను ఏం చేశాడు? కోరుకున్నాడు. వెతికాడంటే, వెతికితే నువ్వు దొరికావు. ఎంతమంది లేరండి ఈ జనాల్లో? ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? త్రాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. అందరిలో ప్రభుని నిన్ను నన్ను ఏం చేశాడు? వెతికాడు. వెతికి ఏం చేశాడు? కోరుతున్నాడు. ఏమని కోరుతున్నాడు? యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతోనే. అందుకొరకే ప్రభు కోరుచున్నాడు. ఈ సమయంలో ప్రభు యొక్క సౌందర్యం నీలో ఉంటే ఈ జనాలు ప్రభుత్వం ఏం చేస్తారు? ఆయన నీ రాజు అయినా, ఆయన రాజులకి రాజు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నీకు ప్రభు, ఆయన నీకు నాకు రాజు.
అందుకే అదేనా నా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ వచ్చాడు. వాళ్ళు ఏం చేశారండి? ప్రభుకి పూజించి వెళ్ళిపోయారు. మరి ఈ సమయంలో ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని నువ్వు ఇంకా పాపంతో ఉంటే, నువ్వు ఇంకా మారుమనసు లేకుండా ఉంటే ప్రభుని యథార్థంగా ఆరాధించాలి. ఇందాకే చదివాం మనం నెహెమ్యా గ్రంథం 9:30 వారి చెడు నడతని విడిచి ఏం పొందలేదు. ఎవరైతే చెడు నడతని విడిచిపెట్టారో వారు మారు మనసు పొందినవారు. ఇంకా చెడుతనంతో జీవిస్తే వారి వ్యక్తి మారు మనసు లేదు. అయితే ఈ సమయంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నువ్వు మారు మనసు నిమిత్తం దీర్ఘశాంతం కలవాడు. ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? సులభంగా తీసుకుంటావా? చెప్పండి. తీసుకెళ్ళవు. మన మధ్య ప్రభు నలిగిపోయాడు. దేవునికి మానవుడికి మధ్యన ఎవరు ఉన్నారండి? ఆయన కుమారుడు ఉన్నాడు. ఆయన సారీపులోకి మనల్ని ఏర్పాటు చేయడానికి ప్రభు లేఖనముల ప్రకారం మన పాపాలకు మరణించాడు, సమాధి చేపట్టాడు. సమాధి నుంచి 3 దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు పరలోకానికి వెళ్ళాడు. ఆ ప్రభు ద్వారా మనం ఏం చేయాలంటే దాన్ని ఆరాధించాలి. అటువంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించింది కాక ఆమె. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ మొట్టమొదటిగా ఆరాధించగలండి. తర్వాత సండే స్కూల్ పిల్లలు మెల్లిగా కిందకి వెళ్ళండి. సిస్టర్స్ లోపల, బ్రదర్స్ లోపల. మరొక మనవి ధర్మాతన సెల్ ఫోన్లు ఎవరన్నా ఆన్లో ఉంటే ఆఫ్ చేయండి. అది క్రమం కాదు. రెండోదిగా చెప్తున్నాను, అవసరాన్ని బట్టి బాత్రూమ్కి వెళ్ళండి. అటు ఇటు మాత్రం తిరగండి. ఎందుకంటే మనం ఇందాక ఒక మాట జ్ఞాపకం, ఏదైనా ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడా ఉంటారో వారి మధ్య ప్రభు నీ మధ్య ఉన్నప్పుడు అటు ఇటు ఎందుకు తిరుగుతాం? చిన్నపిల్లలు తిరిగితేనే మనకు బాధ వేస్తుంది. అలా చేస్తున్నారు, అలా తిరిగి చేస్తున్నారు. మనం తెలిసిండి చేయకూడదు. ఒకవేళ దేవుడు నాకు ఇచ్చిన పిల్లలైనా సరే ఖండించండి, నేనేం బాధపడను. ఎవరు తప్పు చేసిన ఉంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభుని ఆరాధిద్దాం. అటువంటి గొప్ప దేవుడు అనుగ్రహించగలరు.